ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బుధవారం రాష్ట్ర సచివాలయంలో సమావేశమైంది. అమరావతి నిర్మాణ ప్రగతిని ప్రతినిధి బృందం ప్రశంసించింది. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాలు, ఐటీ, విద్యుత్ రంగ సంస్కరణల వల్ల ఈ నగరం భారీగా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తుందని ప్రపంచ బ్యాంకు బృందం అభిప్రాయపడింది. రాష్ట్రానికి అమరావతి గ్రోత్ ఇంజిన్ గా మారుతుందని వెల్లడించింది. మౌలిక సదుపాయాల అభివృద్ధితో వాణిజ్య కార్యకలాపాలకు అమరావతి కేంద్రంగా మారుతుందని ఆశిస్తున్నట్లు బృంద ప్రతినిధులు ముఖ్యమంత్రితో చెప్పారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేపట్టడంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి దిశగా తాము పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రపంచ బ్యాంకు బృందానికి సీఎం చంద్రబాబు వివరించారు. 3 రీజియన్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. యువత ఏ భావజాలాన్ని గుడ్డిగా నమ్మకుండా వాస్తవికతతో ఆలోచించాలని, విద్యను సమాజ సేవకు ఆయుధంగా మలుచుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఆంధ్ర యూనివర్సిటీ కొన్ని తరాల మేధావులను తీర్చిదిద్దిన అద్భుతమైన వారసత్వ సంపదని ఆయన కొనియాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తున్నాయని వెల్లడించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా నిర్వహించిన మెగా కల్చరల్ ఫెస్ట్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, యువత ఏ ఒక్క భావజాలాన్ని గుడ్డిగా నమ్మకుండా అది ప్రస్తుత కాలానికి ఎంతవరకు సరిపోతుందో వాస్తవిక కోణంలో ఆలోచించాలని సూచించారు. భావోద్వేగాలకు లోను కాకుండా హేతుబద్ధంగా నిర్ణయాలు తీసుకోవాలని, ప్రపంచాన్ని మార్చగల శక్తివంతమైన ఆయుధం విద్యేనని ఆయన పేర్కొన్నారు. దేశం నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచ శక్తిగా ఎదగాలని, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు సారథ్యంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం లోగోలోని విశిష్టతను వివరిస్తూ అందులోని సూర్యుడు, కమలం, స్వస్తి గుర్తు, 64 తామర రేకులు భారతీయ జ్ఞాన సాంప్రదాయాలకు, కళలకు ప్రతీకలని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. తేజస్విన వదితమస్తు అనే ఉపనిషత్తు నినాదం విద్యార్థుల జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తుందని వివరించారు. తన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ద్వారా ఈ యూనివర్సిటీ గొప్పతనాన్ని తెలుసుకున్నానని, వేలాది మంది మేధావులను దేశానికి అందించిన ఈ సంస్థ ఒక గొప్ప వారసత్వ సంపద అని కొనియాడారు. భవిష్యత్ తరాల కోసం తాను నిరంతరం శ్రమిస్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కేవలం ప్రతిభ కాదు, మీ ధ్యేయం సమాజ సేవ కూడా కావాలి. మీ జ్ఞానం మీకోసం మాత్రమే కాకుండా మీ అరుపులు, కేకలు అన్నీ కూడా, మీ ఉత్సాహం సమాజానికి, దేశానికి ఉపయోగపడాలి. ఈరోజు ప్రపంచ స్థాయిలో భారతదేశం ఒక బలమైన దేశంగా నిలిచింది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, వికసిత్ భారత్ 2047 వంటి కార్యక్రమాలు భారతదేశాన్ని స్వయం సమృద్ధి వైపు తీసుకెళ్తా ఉన్నాయి. రాష్ట్రంలో కూడా ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్, యూత్, ఇన్నోవేషన్, ఆపర్చునిటీస్ అన్న ఆలోచనలతోటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్ని ముందుకెళ్తా ఉంది రాష్ట్రం. రాష్ట్రం పునర్నిర్మాణంలో యువతని భాగస్వామ్యం చేసే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ఈ మార్పుని సాధించగలిగేవారు, మన మధ్యలో నిలబడి ఉన్నవారు మీరే. మార్పు తీసుకొచ్చేది యువత మాత్రమే. దేశ భవిష్యత్తు, మన భవిష్యత్తుని పరిస్థితులు నిర్ణయించవు, మన ఆలోచనలు నిర్ణయిస్తాయి, మీ విలువలు నిర్ణయిస్తాయి, మీ చర్యలు నిర్ణయిస్తాయి. మీ విజ్ఞానం, మీ ఆలోచనలు ఇవన్నీ కూడా ఒక పరిష్కార మార్గాలుగా రూపాంతరం చెందాలి. మీ కృషి సమాజానికి ఉపయోగపడే అర్థవంతమైన మార్పు కావాలి. యువర్ నాలెడ్జ్ మస్ట్ ట్రాన్స్లేట్ ఇంటూ ఇన్నోవేషన్, యువర్ ఐడియల్స్ ఇంటూ సొల్యూషన్స్, యువర్ ఎఫర్ట్స్ ఇంటూ మీనింగ్ఫుల్ చేంజ్ that will benefit our larger society and our country. Dream with conviction, work with dedication, lead with integrity. బలమైన నమ్మకంతో కలలు కనండి. కలలు కను నీ కలల్ని తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కనండి.
స్వచ్ఛ సర్వేక్షణలో గతేడాది మెరుగైన ర్యాంకులు సొంతం చేసుకున్నామని, ఈసారి మరింత మెరుగ్గా అగ్రస్థానం లక్ష్యంగా అడుగేసి సత్తా చాటుదామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. చెయ్యి కలిపితే లక్ష్యాల సాధన అసాధ్యమేమీ కాదని పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో విజయవాడను దేశంలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణలో గతేడాది మెరుగైన ర్యాంకులు సొంతం చేసుకున్నామని, ఈసారి మరింత మెరుగ్గా అగ్రస్థానం లక్ష్యంగా అడుగేసి సత్తా చాటుదామని, వినూత్న కార్యాచరణతో విస్తృత ప్రజా భాగస్వామ్యంతో ఇది సాధ్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. జిల్లా కలెక్టర్, విజయవాడ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డాక్టర్ జి లక్ష్మీషా అధ్యక్షతన మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో బుధవారం 30కు పైగా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, టెర్రస్ గార్డెన్ అసోసియేషన్ల ప్రతినిధులతో సమావేశం జరిగింది. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర హెచ్ఎంతో కలిసి స్వచ్ఛతలో నగర కీర్తి ప్రతిష్టతలను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రణాళికల అమల్లో ఆర్డబ్ల్యూఏల భాగస్వామ్యంపై సమావేశంలో చర్చించారు. అసోసియేషన్ల ప్రతినిధుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ, మెరుగైన ర్యాంకును కైవసం చేసుకోవడం కంటే ఆ ర్యాంకును సుస్థిరం చేసుకుంటూ ముందుకెళ్లడం కష్టమని, చేయి కలిపితే లక్ష్యాల సాధన అసాధ్యమేమీ కాదని పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో విజయవాడను దేశంలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన నగరం అనేది ప్రభుత్వ బాధ్యతతో పాటు ప్రతి పౌరుడి కర్తవ్యమని స్పష్టం చేశారు. ఇంటి స్థాయిలోనే తడి, పొడి చెత్తను వేరు చేయడం ద్వారా శుభ్రతకు పునాది వేయవచ్చన్నారు. ప్రజలు స్వచ్ఛతపై చైతన్యంతో వ్యవహరించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రభుత్వ స్వచ్ఛతా కార్యక్రమాల అమల్లో భాగస్వాములు కావాలన్నారు. అదేవిధంగా నగరంలో హరిత విస్తీర్ణాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ప్రతి కాలనీలో పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు టెర్రస్ గార్డెనింగ్ ను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యకర జీవనశైలిని సొంతం చేసుకోవచ్చన్నారు. పార్కులు పట్టణ ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యానికి ముఖ్య ఆధారాలని పేర్కొన్న కలెక్టర్ లక్ష్మీషా వాటి అభివృద్ధి నిర్వహణలో భాగస్వాములు కావాలని కోరారు. కాలనీలో ఉన్న పార్కులను శుభ్రంగా, ఆకర్షణీయంగా ఉంచేందుకు అభివృద్ధికి ఆర్డబ్ల్యూఏ చొరవ చూపాలని, నవ్య రాజధాని అమరావతికి గేట్వే అయిన విజయవాడ సమగ్రాభివృద్ధిలో కీలక భాగస్వాములు కావాలని కోరారు. స్వచ్ఛ సర్వేక్షణలో ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటికే మంచి ర్యాంకులు సాధించామని, 2025-26కు సంబంధించి కూడా ముందంజలో నిలిచేందుకు కృషి చేస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. ఇందుకు వార్డు స్థాయిలోనూ జన జాగృతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. విజయవాడను గ్లోబల్ సిటీగా, హ్యాపీ సిటీగా తీర్చిదిద్దేందుకు సమిష్టి కృషి అవసరమని, ఇందులో భాగంగా భాగస్వామ్య పక్షాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ ధ్యాన్ చంద్ర వెల్లడించారు. పార్క్స్ డెవలప్మెంట్, పబ్లిక్ ఎంఈఎస్ డెవలప్మెంట్, అలాగే పబ్లిక్ సివిక్ ఫెసిలిటీస్, అమ్యూనిటీస్ అయితే ఉన్నాయో దీన్ని ఇంప్రూవ్మెంట్ కోసం ఒక చిన్న ఇంట్రాక్షన్ పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సిటీలో ఇప్పుడు పెరుగుతున్న టెంపరేచర్, అలాగే ఈ పొల్యూషన్ ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే, ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలంటే కంపల్సరీగా గ్రీనరీ పెంచాలి. అలాగే ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వాలి. ఇది మన నగరం, మనం ఓనప్ చేయాలని ప్రతి ఒక్కరు ఓనప్ చేసే తప్ప ఆ ఇంప్రూవ్మెంట్ రాదు. సో దాంట్లో భాగంగా ఇటు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా, అలాగే వేస్ట్ సెగ్రిగేషన్ అయితేనేంటి, అలాగే గ్రీనరీ అయితేనేంటి, అలాగే టెర్రస్ గార్డెన్స్ ఇవన్నీ ఇంప్రూవ్ చేయాలంటే రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ భాగస్వామ్యం చాలా అవసరం. కాబట్టి ఈరోజు అందరినీ పిలిపించి పెట్టడం జరిగింది. అందరూ చాలా పాజిటివ్గా ఉన్నారు. విజయవాడ సిటీని వీళ్ళు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. సో ఇదే స్ఫూర్తితో గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పినట్టు మన విజయవాడ అంటే ఇది గేట్వే టు అమరావతి. సో ఆ దిశగా తీర్చిదిద్దడానికి అడుగులేస్తామని తెలియజేస్తాం. గుంటూరు జిల్లా ఖాజా టోల్ ప్లాజా వద్ద రవాణా భద్రతా చర్యల్లో భాగంగా పలు బస్సులపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. మంత్రి ఆదేశాలతో సరైన పత్రాలు, భద్రతా ప్రమాణాలు లేని 20కి పైగా బస్సుల్లో రవాణా అధికారులతో కలిసి తనిఖీ చేశారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాలతో ఒక బస్సును సీజ్ చేశారు. 15 బస్సులపై చలానాలు విధించారు. ఇటీవలి కాలంలో బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేసి సురక్షితమైన, చట్టబద్దమైన ప్రయాణాలను అందించడానికి రోడ్డు రవాణా శాఖ కృషి చేస్తుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గుంటూరు విజయవాడ మార్గంలో కాజా టోల్ ప్లాజా వద్ద బుధవారం రాత్రి మంత్రి స్వయంగా రవాణా శాఖ సిబ్బందితో కలిసి ప్రైవేటు బస్సులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గత 10 రోజులుగా పోలీస్ శాఖతో కలిసి మా శాఖాధికారులు రాష్ట్రంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారని, ఇప్పటికీ సుమారుగా 70 బస్సులను సీజ్ చేశామన్నారు. మార్కాపురం, కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదాలు కేవలం మానవ తప్పిదాల వల్ల జరిగినవేనని విచారణలో తేలిందన్నారు. ప్రైవేటు బస్సులను పూర్తి కండిషన్లో నడపాలని, 300 కిలోమీటర్లకు పైబడి తిరిగే రూట్లలో ఎదురేసి డ్రైవర్లను విధిగా ఉంచాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో ప్రధానంగా అత్యవసర ద్వారాలను తెరుచుకుని ప్రయాణికుడు త్వరితగతిన బయటకు రాగలుగుతాడా లేదా అన్న అంశంతో పాటు ప్రమాదం జరిగినప్పుడు వెంటిలేటర్ గ్లాసులను పగలగొట్టుకుని వెలుపలికి వచ్చే సదుపాయాలను కల్పించారా లేదా, అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు నియంత్రణకు బస్సులో 2 అగ్నిమాపక సిలిండర్లను ఏర్పాటు చేయాలి. వాటిని ఏర్పాటు చేసి
చేశారా లేదా అన్న విషయాలను పరిశీలిస్తున్నామని అన్నారు. ఇక మీదట అన్ని బస్సుల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్లు 3 వంతెన ఉండేలా నిబంధనలు తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. ఇక మీదట 365 రోజులు 24 గంటలు మా నిఘా కొనసాగి తీరుతుందని తెలియజేశారు. రెవల్యూషనరీ ఇకపై ప్రతి బస్సులో 2 సీసీ కెమెరాలను విధిగా ఏర్పాటు చేయాలని, వాటిలో ఒకదానిని డ్రైవర్ వైపు, రెండో దానిని ఎదురుగా వచ్చే వాహనాల వైపు ఉండేలా బిగించాలని, దీనికి సంబంధించి కొత్తగా చట్టం తీసుకురాబోతున్నామని స్పష్టం చేశారు. స్లీపర్ బస్సులను దశల వారీగా నియంత్రించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి తెలియజేశారు. జగన్ రెడ్డి చెప్పిన మావిగన్ సూత్రాన్ని చూసి ప్రజలు చీకొట్టారని టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శించారు. చంద్రబాబు, లోకేష్లకు ఆంధ్రజ్యోతికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. పత్రికా కార్యాలయంపై దాడి చేస్తే ఖండించకూడదా అని ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు సతీమణిని అవమానిస్తే మద్దతు పలికింది జగన్ కాదా అని ఫైర్ అయ్యారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి చెప్పిన మావిగన్ సూత్రాన్ని చూసి ప్రజలు చీకొట్టారని విమర్శించారు. జగన్ అండ్ కోకు వంత పాడుతున్న 100 మాదిగల తీరును ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ చెప్పారని అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో ఆరితేరిన జగన్ మావిగన్ ట్రోల్స్ నుంచి తప్పుకునేందుకు రాధాకృష్ణ మీద పడ్డారని విమర్శించారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, లోకేష్లకు ఆంధ్రజ్యోతికి సంబంధమేంటని ప్రశ్నించారు. పత్రిక కార్యాలయంపై దాడి చేస్తే ఖండించకూడదా అని ప్రశ్నించారు. రాధాకృష్ణపై దాడి చేస్తా, అరెస్టు చేస్తానని బెదిరిస్తావా అని ధ్వజమెత్తారు. ముందు జగన్ తన సొంత మీడియా సాక్షిలో రాసిన నీచపు రాతలకు ఆయనను ఎన్నిసార్లు కొట్టాలి, ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలని నిలదీశారు. జగన్ తల్లి విజయమ్మ ఆయన గురించి లేఖ రాస్తే నీ పత్రికలో రాసావా అని ప్రశ్నించారు. అమరావతి మహిళల గురించి జగన్ తన సాక్షి మీడియాలో అనుచితంగా రాశారని, కానీ భారతిరెడ్డి వాళ్లకు క్షమాపణలు ఎందుకు చెప్పలేదని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు సతీమణిని అవమానిస్తే మద్దతు పలికింది జగన్ కాదా అని ఫైర్ అయ్యారు. రాధాకృష్ణ రాసిన కొత్త పలుకును చంద్రబాబు, లోకేష్ ఖండించలేదని మాట్లాడే హక్కు జగన్ కు ఉందా అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులే చెప్తున్నా, వైసీపీ నాయకులు మీరు వైసీపీ అంటే ఏంటి? అది వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీయా కాదా? దీనికి సమాధానం చెప్పండి. ఇన్ని నీతులు చెప్తున్నారు కదా మీరు. వైఎస్ విజయమ్మ సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య. ఆమె మీ మీద లేఖ రాసింది. నీ సాక్షి పత్రికలో ఏ మూలన్నా చిన్న దాని గురించి రాసావా? నీది కర్రపత్రమా, కర్రపత్రిక లేకపోతే పత్రిక? దీనికి సమాధానం చెప్పు. ఇవాళ మహిళల గురించి చెప్తున్నారు మీ నాయకులు. సాక్షి పేపరు చీఫ్ అయినటువంటి భారతిరెడ్డి గారు అమరావతి రైతులు వేశ్యలు అంటే ఎందుకు సారీ చెప్పలేదు? ఎందుకు వాళ్ళు తప్పని చెప్పలేదు? చెప్పండి. మేమేమి ఇంట్లో వాళ్ళని ఎవరిని కించపరిచే మాట్లాడలేదే. ఇదే అసెంబ్లీ సాక్షిగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు భువనేశ్వరి గారిని ఇష్టానుసారం మాట్లాడి చంద్రబాబు నాయుడు గారిని మానసికంగా ఇబ్బంది పెడితే నీ పార్టీ ఏదో పెరిగిపోయిద్దని ఒక ఉద్దేశంతో మాట్లాడినప్పుడు నువ్వు చిరునవ్వులు చిందించలేదా జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు నువ్వు లోపల ఉన్నావే, అసెంబ్లీలో ఉండి నీ పక్కన ఉన్న వాళ్ళు తిడుతుంటే శభాష్ చప్పట్లు కొడుతున్నావే. ఇవాళ చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని ఖండించలేదని ఏం చెప్తున్నావు? ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మావి గన్ను మీద భారతదేశం మొత్తం ట్రోలింగ్ చేయింది. నువ్వు ఇవాళ ఆంధ్రజ్యోతి మీద చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మావి గన్ను అనే దాన్ని ట్రోలింగ్ చేస్తున్న దాన్ని డైవర్షన్ చేయడానికి చేస్తున్నటువంటి పన్నాగం ఇది. ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. పల్నాడు జిల్లా చిలుకలూరిపేట విజయ బ్యాంక్ సెంటర్ వద్ద గంజాయి మత్తులో ఉన్న యువకులు ప్రయాణిస్తున్న కారు అతి వేగంతో ఒక టిఫిన్ హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో హోటల్లోని వస్తువులు పూర్తిగా ధ్వంసం కాగా సమీపంలోనే పాఠశాల ఉండడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారులోని 5గురిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో త్రుట్లో పెను ప్రమాదం తప్పింది. పట్టణంలోని విజయ బ్యాంక్ సెంటర్ వద్ద ఉన్న ఒక టిఫిన్ హోటల్లోకి బేలను కార్ అతివేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో హోటల్లోని వస్తువులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కారులో ఉన్న 2 యువకులు, 3 యువతులు గంజాయి మత్తులో ఉండి అదుపు తప్పి కారును నడిపినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కారులో ఉన్న యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పాఠశాలలు, కళాశాలలు ఉండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రజా రాజధానిపై ప్రజల నమ్మకం గెలిచిందని మాజీ ఎమ్మెల్సీ దువారపు రామారావు అన్నారు. పొరుగు రాష్ట్రాలకు ధీటైన రాజధాని మన అమరావతి అని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణతో సీఎం చంద్రబాబు ఒకే రాజధాని ఉండేలా చేశారని, అమరావతికి చట్టబద్ధత రావటం ఒక చారిత్రాత్మకమని, దేశంలోనే చట్టబద్ధత పొందిన ఏకైక రాజధాని అమరావతి చరిత్రలో నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన కొనియాడారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ దువారపు రామారావు మాట్లాడుతూ ప్రజలు కలలు కన్న రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించడంతో రాష్ట్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేసుకుంటున్నారని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ఆమోదంతో అమరావతి శాశ్వత రాజధానిగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావడంతో అమరావతి చరిత్రలోనే ఉన్నత స్థానంలో నిలిచిందన్నారు. 2014-19 మధ్య కాలంలో అమరావతిపై అసెంబ్లీలో చర్చ నడుస్తున్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నాయకుడైన జగన్ అమరావతిని రాజధానిగా స్వాగతిస్తూ అమరావతికి కొద్దిపాటి భూమి సరిపోదు, దాదాపు 30,000 ఎకరాల భూమి కావాలి అని ఆయన చెప్పారు. అంతేకాకుండా అమరావతిలో నేను ఇల్లు కట్టుకుంటాను అని మాట కూడా ఇచ్చాడు. తీరా అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మండలిలో 3 రాజధానుల బిల్లు ఆమోదానికి వచ్చినప్పుడు టీడీపీ నాయకులు దాన్ని వ్యతిరేకించడం కూడా జరిగిందన్నారు. ఈ రోజు శాశ్వత రాజధానిగా అమరావతి చట్టబద్ధత పొందడం వెనుక మా కృషి ఉండడం మా అదృష్టంలా భావిస్తున్నామని తెలియజేశారు. ఈ రోజున సుమారుగా 50,000 కోట్లతోటి పనులు స్టార్ట్ అయ్యి అనేక భవనాలు ఆకాశర్మ్యాలు నిర్మాణం జరగటం ఈ రోజున ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. మనం ఏదైతే వీళ్ళు అనేక నిందలు మోపారో ప్రజలందరికీ తెలుసు. రైతులు సుమారుగా 34,000 ఎకరాలు, 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు ప్రపంచంలోనే ఒక చారిత్రాత్మకమైన ప్రాసెస్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో, ఆయన మీద ఉన్న నమ్మకంతో 34,000 ఎకరాలు ఆ రోజున ల్యాండ్ పూలింగ్ విధానంలో రైతులు అమరావతి రాజధానికి భూమి ఇవ్వటం అనేది అప్పటికి ఒక చారిత్రాత్మకమైన విషయం. మరి దాన్ని నిలబెట్టుకుంటూ గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు రాజధానిని ఎంత వేగంగా 2014-19 మధ్య దాన్ని అనేక సెక్రటేరియట్ కానీ, లేకపోతే ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, అసెంబ్లీ భవనం కానీ అనేక భవనాలు నిర్మాణం చేయడంతో పాటు అనేక రహదారులు, భూగర్భ డ్రైనేజ్ వంటి అనేక సౌకర్యాలు కల్పించడానికి సుమారుగా 48,000 కోట్లతోటి ఆ రోజున పనులు ప్రారంభించిన. విజయవాడ పాత ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని లూలు మాల్ కు కేటాయిస్తూ ఇచ్చిన జీవోను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం ప్రజా పోరాట విజయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పేర్కొన్నారు. రైతు నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు దాఖలు చేసిన పిల్పై విచారణ సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెల్లడించిందని ఆయన తెలిపారు. సుమారు 400 కోట్ల రూపాయల విలువైన 4.17 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా కారు చౌకగా 99 ఏళ్లకు లీజుకు బడా కంపెనీకి కట్టబెట్టడాన్ని ప్రజలు, వామపక్షాలు, పౌర సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయని ఆయన గుర్తు చేశారు. ఆర్టీసీ సంస్థను చిన్న తరహా వ్యాపారాలను దెబ్బతీసేలా ప్రభుత్వం తీసుకున్న ఈ అడ్డగోలు నిర్ణయంపై సాగిన ఐక్య పోరాటం వల్లే ప్రభుత్వం దిగివచ్చిందని బాబురావు విశ్లేషించారు. చట్టాలను ధిక్కరించి ప్రభుత్వ భూములను కార్పొరేట్లకు దోచిపెడితే పౌర సమాజం సహించదని ఈ ఘటన నిరూపించిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ప్రజా ఉద్యమాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. వామపక్షాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, పౌరులు ఐక్యంగా పోరాడారు. దీని మీద ఒకవైపున ప్రజా పోరాటం సాగుతా ఉంటే రైతు నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు హైకోర్టులో పిల్ వేశారు. న్యాయ పోరాటం జరిగింది. ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది. కానీ ప్రజల ఒత్తిడితో, ఉద్యమం వలన, ఇంకోవైపున న్యాయ పోరాటం వలన ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉపసంహరించుకుంది, మంచిదే. రాబోయే కాలంలో కూడా మీరు అడ్డగోలుగా నిబంధనల్ని, చట్టాలను ధిక్కరించి భూములు కేటాయిస్తే ప్రజలు సహించరు అనే విషయం అర్థం చేసుకోండి. ఈ అడ్డగోలు భూముల కేటాయింపు ఆపండి. ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం మా ఉద్యమం సాగుతుంది, ఐక్యంగా సాగుతుందని సిపిఎం తరపున మరోసారి తెలియజేస్తాం. గన్నవరం మండలం దావాజీగూడెం వద్ద ఓ ట్రాక్టర్కు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. ఉంగుటూరు మండలం తరిగొప్పల్ నుంచి ఆగిరిపల్లి మండలంకు ఈదరకు వరిగడ్డి లోడుతో వెడుతుండగా దావాజీగూడెం వద్ద విద్యుత్ తీగలు తగలడంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న గన్నవరం ఫైర్ సిబ్బంది తక్షణమే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో సహాయక చర్యలు చేపట్టడంతో ట్రాక్టర్ ఇంజిన్, ట్రక్కుకు ఎలాంటి నష్టం కలగకుండా పెను ప్రమాదం తప్పింది.
ప్రభుత్వం నిబంధనల ప్రకారం క్వారీని వడ్డెర కులస్తుల సొసైటీకి కేటాయించి 4 లక్షల డిపాజిట్ కూడా చెల్లించినప్పటికీ శ్రీధర్ అనే వ్యక్తి ఆలస్యంగా డిపాజిట్ చెల్లించి అదే క్వారీ తనకు కేటాయించాలని ఒత్తిడి తెస్తున్నాడని ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం ఆరోపించారు. మైలవరం నియోజకవర్గంలో వడ్డెరల పరిస్థితి దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదు అన్నట్లుగా తయారైందని కోగంటి సత్యం వ్యాఖ్యానించారు. స్థానిక ఎమ్మెల్యే మౌనం వెనుక ఉన్న కారణాలు అర్థం కాక వడ్డెరలు అయోమయంలో ఉన్నారని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో వడ్డెర కులస్తులకు కేటాయించిన రాతి క్వారీ విషయంలో వివాదం ముదురుతోంది. ఈ నేపథ్యంలో సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం క్వారీని వడ్డెర కులస్తుల సొసైటీకి కేటాయించి 4 లక్షల రూపాయలు డిపాజిట్ కూడా చెల్లించినప్పటికీ శ్రీధర్ అనే వ్యక్తి ఆలస్యంగా డిపాజిట్ చెల్లించి అదే క్వారీ తనకు కేటాయించాలని ఒత్తిడి తెస్తున్నాడని ఆయన ఆరోపించారు. దీనివల్ల బలహీన వర్గాలకు చెందిన వడ్డెర కులస్తులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. మైలవరం నియోజకవర్గంలో వడ్డెరల పరిస్థితి దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వలేదు అన్నట్లుగా తయారైందని కోగంటి సత్యం వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అధికారులు పరిస్థితి తెలిసినా పట్టించుకోకుండా స్థానిక ఎమ్మెల్యే మౌనం వెనుక ఉన్న కారణాలు అర్థం కాక వడ్డెరలు అయోమయంలో ఉన్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో వారికి ఆర్థికంగా అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. వడ్డెరల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రాతి మట్టి క్వారీలో 15% రిజర్వేషన్ కల్పించేందుకు కృషి చేస్తున్నారని, దీనికి కేబినెట్ ఆమోదం కూడా లభించిందని తెలిపారు. అయితే ఆ నిర్ణయం ఇంకా అమల్లోకి రాకపోవడంతో మధ్యలో కొంతమంది స్వార్థపరులు అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. కొండపల్లి అటవీ ప్రాంతంలోని సర్వే నంబర్ 26/2లో 5 హెక్టార్ల క్వారీని మారుతి రామ క్వారీ కార్మికుల సొసైటీకి కేటాయించినప్పటికీ శ్రీధర్ అనే వ్యక్తి తమ పనులను అడ్డుకుంటున్నాడని సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీలను నిలిపివేయడం, పనులు చేయనీయకపోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నాడని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వర్ ను కలిసి విన్నవించుకున్న ఫలితం లేకపోయిందని తెలిపారు. ఇక పోలీసులను ఆశ్రయించినప్పటికీ మొదట హామీ ఇచ్చిన అధికారులు తర్వాత స్పందించలేదని కార్మికులు చెబుతున్నారు. పైనుంచి ఒత్తిళ్లు వచ్చాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మేము వడ్రాలో మేము బతికేదే దాని మీద, అక్కడే తాగి చచ్చిపోతామని చెప్పేసి కూడా వాళ్ళందరూ చూడటం జరిగింది. కాబట్టి మరి మన మీడియా ద్వారా లోకేష్ బాబు గారికి, మరి చంద్రబాబు నాయుడు గారికి, ప్రత్యేకించి లోకేష్ బాబు గారికి ఈ నియోజకవర్గం మీద బాగా పట్టుంది. ఎందుకంటే అప్పుడప్పుడు చూసి వెళ్తున్నారు కాబట్టి ప్రత్యేకించి లోకేష్ బాబు గారికి, మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మనవి చేసుకుంటాం. మేము అందరి తరపు నుంచి కూడా నేను కూడా మనవి చేస్తాను. మీరు ఇప్పటికైనా సరే కలెక్ట్ చేసుకొని ఈ పేపర్లు చూడండి, ఎవరి పేరు మీద ఉన్నాయంటే మీ పేరు మీద ఉన్నాయి కరెక్ట్ అని చెప్పేసి పోలీసు వారు, మైనింగ్ వారు కూడా వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. మీ పేరు మీద ఉన్నాయి కానీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మేమేం చేయగలిగిందే లేదు, ఎమ్మెల్యే గారు ఏం చెప్తే అదే మేము చేయగలం కానీ అని చెప్పి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.